లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరగా అందులో 3 సార్లు లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్స్ డీసీ బౌలర్ల మీద ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. కేఎల్ రాహుల్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 27 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 33 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 22 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే కింటన్ డికాక్, అనిరుద్ నాకే బౌలింగ్లో 67 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో 37 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 20 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 84 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే మార్కస్ స్టోయినిస్, ముఖేష్ కుమార్ బౌలింగ్లో 7 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 2 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. జే రిచర్డ్సన్ బౌలింగ్లో 29 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో 10 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే ఢిల్లీ బ్యాట్స్మెన్స్ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్స్ మీద ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. డేవిడ్ వార్నర్, మోషిన్ ఖాన్ బౌలింగ్లో 3 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. రవి బిష్నాయ్ బౌలింగ్లో 11 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే పృథ్వీ షా, కృణాల్ పాండ్యా బౌలింగ్లో 7 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే రిషబ్ పంత్, మోషిన్ ఖాన్ బౌలింగ్లో 1 పరుగు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. రవి బిష్నాయ్ బౌలింగ్లో 39 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు.